హాయ్, మన ఛానల్ బైబిల్ నేర్చుకుందాంకు స్వాగతం. ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. అదేంటంటే దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు. బైబిల్లోని మొదటి గ్రంథం ఆదికాండంలో ఈ కథ ఉంటుంది. మొదట్లో భూమి ఖాళీగా ఉండేది. ఎక్కడ చూసినా చీకటి మాత్రమే ఉండేది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కలుగుగాక. అప్పుడే వెలుగు వచ్చింది. దేవుడు వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఇది మొదటి రోజు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశం భూమి మీద విస్తరించి మేఘాలు, గాలి ఉండే స్థలంగా మారింది. ఇది రెండవ రోజు. మూడవ రోజు దేవుడు భూమిని మరియు సముద్రాలను సృష్టించాడు. భూమిపై అందమైన చెట్లు, మొక్కలు, పూలు పెరగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడే పచ్చని చెట్లు, పూలు భూమిని అందంగా మార్చాయి. ఇది మూడవ రోజు. నాలుగవ రోజు దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించాడు. సూర్యుడు పగలుని ప్రకాశింపజేశాడు. చంద్రుడు రాత్రిని వెలిగించాడు. నక్షత్రాలు ఆకాశాన్ని అందంగా చేశాయి. ఇది నాలుగవ రోజు. ఐదవ రోజు దేవుడు పక్షులు మరియు చేపలను సృష్టించాడు. పక్షులు ఆకాశంలో ఎగరసాగాయి. చేపలు సముద్రంలో ఈదసాగాయి. ప్రపంచం జీవంతో నిండిపోయింది. ఇది ఆరవ రోజు. ఆరవ రోజు దేవుడు జంతువులు మరియు మనుషులను సృష్టించాడు. మొదట మనిషి పేరు ఆదాము. దేవుడు అతనికి సహాయంగా హవ్వను కూడా సృష్టించాడు. ఈ కథను గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. వారిని ఆశీర్వదించి భూమిని చూసుకోవాలని చెప్పాడు. ఇది ఆరవ రోజు. ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే ఈ రోజును పవిత్రమైన రోజు అని బైబిల్ చెబుతుంది. దేవుడు సృష్టించిన ఆదాము హవ్వ గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. దేవుడు ఈ అందమైన ప్రపంచాన్ని మన కోసం సృష్టించాడు. మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మరియు మంచి పనులు కూడా చేయాలి. ఇలాంటి బైబిల్ కథలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.